I'll put some butter. Okay. Then I'll put some jam. Twinkle, twinkle, little star. How I wonder why you are up above the world so high, like a diamond in the sky. అయ్యగారు నన్ను క్షమించండి. ఎంత మోసం చేసావురా. డాడీ డాడీ విధి ఎన్నోసార్లు మనం ఊహించిన విధంగా మోసం చేస్తుంది. అకస్మాత్తుగా మనకి పరిచయం అయ్యే కొందరు మన జీవితంలో ఎంతో ఆప్తులుగా మారతారు. మనదనుకున్నదంతా ఉన్నట్టుండి లేకుండా పోతుంది. ఇప్పుడు అంతా శూన్యం. నాకు తోడుగా ఉన్నవాళ్ళు, నా చేయి పట్టుకుని నడిపించిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. రావు గారు, భాస్కర్, జేమ్స్ అందరూ పోయారు. ఇక్కడ నిలవడానికి, వారి కలలు నెరవేర్చడానికి, ఒక కొత్త వేషం ధరించడానికి నేనెదురు చూస్తున్నాను. లేదు, మాకెవరి మీద అనుమానం లేదు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేం. ఒకే ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం ఇది మూడోసారి సార్. మాకు కాస్త విశ్రాంతి కావాలి. ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కష్టంగానే ఉంది. కానీ అడగాల్సిన ప్రశ్నలు అడిగితేనే కదా విషయం తెలిసేది. మీ గ్రూప్ నుంచి మరణించిన వారి గురించి మాత్రమే కాదు, రావ్ బ్రదర్స్ హత్య, లాయర్ శ్రీనివాస్ హత్య, వీటన్నిటి గురించి, డగ్లస్తో మీకున్నటువంటి పరిచయం గురించి, రాష్ట్రంలో ఈ మధ్యన జరుగుతున్న క్రైమ్స్తో మీకున్న ఇన్వాల్వ్మెంట్స్ గురించి. ఈ ప్రశ్న మాధవిని కాదు, నిన్ను అడుగుతున్నాను.
కాళ్ళు చేతులకేగా దెబ్బలు, నోటికేమీ కాలేదుగా. నోటితో చెప్పడం కన్నా గొప్పది నాట్యమే. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి, మిగతా క్రైమ్ల గురించి వివరాలు చెప్పడం నా బాధ్యత కాదు. అవన్నీ కనిపెట్టడం మీ డ్యూటీ. ఏయ్, నో శ్యామ్, ఆ డ్యూటీ కరెక్ట్గా చేయడం కోసమే మేమిప్పుడు నీ దగ్గరకు వచ్చింది. మొహాన్ని దాచుకోవడానికి నువ్వు పూసుకుంటున్న రంగుందే, అది తొలగడానికి ఇంకెంతో కాలం పట్టదు, తెలిసిందా? అయినా నేను వెయిట్ చేస్తాను. నీ నాట్యాన్ని నేను చూడాలి. గెట్ వెల్ సోన్. వాడి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? బయటకు వచ్చేసాడనేది చివరిగా మనకు అందిన సమాచారం. అందరు పోలీస్ ఆఫీసర్లా కాదు ఈయన. వాడిని కలుసుకోవడానికి ఈయనకి ఎంతో కాలం పట్టదు. అంతకుముందే మనకి వాడు కావాలి. వద్దు, ఈ రక్తదాహం ఎంతో మందిని బలి తీసుకుంది. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ పోయారు. చివరికి నువ్విలా ఇకనైనా మానేయచ్చు కదా. కనీసం లేచి నిలబడలేని నువ్వు ఏం చేయగలవు చెప్పు? నువ్వు దేనికి పనికిరావు, నమ్ము. మరియా, పట్టుదలుంటే ఓసారి నిలబడి చూద్దాం. నేనప్పుడు నమ్ముతాను నువ్వు ఏదైనా సాధించగలవని. వేషం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అయితే ఒక్క విషయం అర్థం కాలేదు. ఇన్నాళ్ళు మంచి వేషాలు మాత్రమే ధరిస్తూ వచ్చిన వాడివి ఉన్నట్టుండి ఈ దుష్టపాత్ర ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటో? నేను పాత్రల్ని నిర్ణయించుకునేది ఒక్కో సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఈ సందర్భానికి తగిన వేషం ఒక దుష్ట కథాపాత్ర అనిపించింది. కొద్ది రోజుల క్రితం డగ్లస్ని చంపడానికి పైలీకి రావు బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్ని మార్చి రాసి నువ్వు వాళ్ళను అంతం చేసినట్టు కదా? నువ్వు వెళ్ళు కృష్ణ, వీళ్ళు నా కోసం వచ్చారు. శ్యామ్, లార్డన్ పైలీ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. డీటెయిల్స్ చాలనుకుంటాను. నేను మీ గురించి వేసుకున్న అంచనా తప్పైంది. నా కోసం ఇక్కడికి రావడానికి ముందు రామ్దాస్ని మీరు పట్టుకోగలరని నేను అనుకున్నాను. నన్ను మీరు నిరాశపరిచారు. బయట బండి ఉంది, మనం వెళ్దామా? ఈ వేషం తీయడానికి నాకు టైం కావాలి. ఇక నీకు టైం ఇచ్చే ప్రసక్తే లేదు. బయట నీ కోసం సిద్ధంగా ఉంది. ఇగో తీసుకో, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
విజయ్, నన్నేమి చేయకురా. ఎంతో కాలం నుంచి మనం కలుస్తున్నాం. డబ్బాసి చూపించగానే తప్పు చేశాను. చూడరా అష్రఫ్, ఏమి చేయొద్దని చెప్పరా అష్రఫ్. నిన్ను మేము వెతికి పట్టుకుంది చంపడానికని ఎవరు చెప్పారు? నాకు కావాల్సింది వాడు, రామ్దాస్. వాడెక్కడున్నాడో నువ్వు చెప్తే చాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ వాడెక్కడున్నాడో తెలియదని మాత్రం నువ్వు చెప్పకూడదు. నాకు తెలుసు, వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడిప్పుడు మలేషియాలో. కానీ మలేషియాలో ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఇకనైనా నన్ను వదిలే విజయ్. అష్రఫ్, ఇక వీడిని వదిలేద్దాం. అష్రఫ్, తండ్రి లాంటి వాణ్ణి, తోడబుట్టిన లాంటి వాణ్ణి చంపేశావు కదరా. విన్సెంట్ గారిని, భాస్కర్ని చంపేశావు. చావు. విజయ్, నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా.
Hey!